ఇది మనకు ఎప్పుడన్నా గోకుడు పెట్టినప్పుడు ఇది మేక కొట్టిన తర్వాత ఉంచుకోవాలి. గోకుడు పెడితే దీంతో గోక్కోవచ్చు. ఈ 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది కదా, 150 5 కిలోలు 100 200 ఆమె 30 రూపాయలు కటింగ్ కాగా 200 130 రూపాయలు కటింగ్. ఇప్పుడు మనకి ఎన్ని కిలోలు నష్టం చెప్పి కొద్దిగా 5 ఈ టైం దాకా ఉండాలి. అది అమ్ముకొని దాని పైసలు మన కళ్ళ ముందు అమ్ముకొని మన మాల్ని కైలు తీసుకొని గంటలు గంటలు అదే పొద్దుగాల గంట సాయంత్రం గంట పోతే మన పైసలు మనకు ఉంటాయి, మన ఇంటికాడ మనం ఉంటాయి కదా. మళ్ళీ ఇంకో 10 రూపాయలు ఎక్కువ మిగులుతాయి. 5 రూపాయలు మాలది. బెండకాయలు ఎన్ని లేదా 10 కిలో 10 కిలో బెండకాయలు అంటే ఇప్పుడు బయట అమ్మటం 40 అమ్ముతాలా కిలో? కిలోకు 40 రూపాయలు అంటే 400 అంతేనా? బాబాయ్ జుట్టు కూడా 160 4 తీసుకో సరే బాబాయ్. ఇరా అంత పసరం వేసి వచ్చా మేక. బీరకాయలు తీసుకున్నారా? అమ్మది చెరువులో కనమ్మ లేకుండా మంచిగా కొత్తిమీర వెళ్తలే అన్నా. కోడి 160, కటింగ్ ఒక 30, కటింగ్ తోటి 190. ఇది మనకు ఎప్పుడన్నా గోకుడు పెట్టినప్పుడు ఇది మేక కొట్టిన తర్వాత ఉంచుకోవాలి. గోకుడు పెడితే దీంతో గోక్కోవచ్చు. ఫోన్ చేసింది ఎవరికి ఫోన్ చేసినారు? నేను ఫోన్ చేసిన లేకపోతే కథ ఈ చెవులు బరబ్బర్ కానీ ఇలా చెవులలో జవిలు ఉంటుంది. ఇక ముండకోడికి కూడా కట్టె కొట్టినట్టుంది. చెవులు తినబడదు కానీ ఇది మనం తీసుకోవాలి. కట్టేటప్పుడు కూడా మళ్ళీ నీట్గా మనం కడుక్కుందాం. ఈ చెవు కూడా కోసేద్దాం, ఎందుకంటే ఒక చెవు ఇంకో చెవు కోయకుండా వదిలిపెడితే ఈ మేక బాధపడుతుంది. అందుకని ఈ చెవు కూడా మనం కోద్దాం. అది పక్కకి వేసినాం. తర్వాత దీన్ని మేక తలకాయ కొట్టుట్లా 100 రకాలు ఉన్నాయి. 100 రకాలలో ఒక వీడియో కొట్టిన ఆల్రెడీ. ఇది 2వ రకం అన్నట్టు. ఎందుకంటే తలకాయలు మనకు రేర్గా వస్తాయి కదా, ఎందుకంటే మనకు చికెన్ షాప్ కట్టి తలకాయలు రేర్గా వస్తాయి. అందుకని ఇది ఒక రకం అన్నట్టు. మళ్ళీ ఇంకోటి ఇట్లా చేసేద్దాం. తలకాయ కొట్టులు అంత పెద్ద సుతారం ఏం లేదు. ఈ సిప్ప తీసుకున్నాడు పక్కకి వేసుకున్నాం. ఏమున్నది మీరు ఇది మీద ఉంటుంది. ఏదన్నా ఏం చేద్దామంటే పక్కన గొప్ప కాటేసుకున్నాము. కొంచెం చేద్దాం. మేక అనుకో నాకు గడికెట్ మేక అనిపిస్తాను. చూడు
నాటు మేక కానట్టు. ఇది తీసేద్దాం. ఇది మెదడు, ఇంగ్లీష్లో బ్రెయిన్, మరి హిందీలో ఏమంటారు? బీజ. అందుకే ఇప్పుడు మనకు ఫస్ట్ అయితే తీసేద్దాం. తీసేసి ఫస్ట్ ఎక్కిద్దాం. అయితే ఇగో ఇక్కడ కవర్ తీరు మనకు ఒకటి ఉన్నది. ఆ కవర్ని కోసేద్దాం. ఇది కోసేద్దాం కవర్ తీరుతాం. ఈ మెదడు లేని మేక గింట వెళ్తే అదే మెదడు, కనీసం ఒక అర్ధ కిలో అన్నీ అదే మెదడు కదానే. ఏందన్నా ఒక మేకకు అర్ధ కిలో అన్నీ అదే మెదడు. మాట్లాడుకోవాలి. పావు కిలో ఉంటేనే ఆకులు తినకుండా గుట్టలు కొండలు అట్లా ఉంటుంది. ఇక అర్ధ కిలో ఉంటే ఆగుతాంట కిల్లున్న మనమే ఆగుతలేము, కిలో పావు ఉన్న మనిషి ఆగుతలేడు. కిలో పావు కదా, కిలో 350 గ్రాములు ఉంటుంది మనిషికి. ఒక సైంటిస్ట్ ఉన్నాడు ఇచ్చారని, ఆయనకు ఒక 400 కిలో 400 గ్రాములు 50 గ్రాములు ఎక్కువ ఉన్నందుకు ఆడ పెద్ద సైంటిస్ట్ అయినాడు ఆయన. చెప్తాను $13 కూడా తీసుకోవాలి. కళ్ళ పని అయిపోతుంది. ఎట్లా ఇటే వస్తావు అన్న? ఇది తింటారా పారేస్తారా లోపలిది? ఇంత కొట్టేద్దాము. ఈ ముక్కు పడేద్దాం, ఇలా షీవిడి ఉంటుంది. ఇది అందరూ బాగా మంది తింటారు కానీ ఇది షీవిడి ఉన్నది, తినద్దు. ఇది ఇలా షీవిడి జావైతుంది. ఇది పోనీ మన కథ. ఇది లోపలికి నాలిక పోనీ వేద్దాండి. ఏ స్వామి బాగుందా? నిజట్లేదు సార్. ఇది ఏం చేద్దాం? ఇది కాదు ఇక పనులు మన కాదు కొన్ని. తీసులేరా తలకాయ చూసి అది ముక్క కడిగి बोल सर जो बोल लेते तक वेस्ट है
అమ్మ ఇది మొత్తం సూప్ తోటి మంచిగా ఉండాలి వీడియో. నువ్వే సార్ ఏమైంది? దొరికిందా? గ్యాస్ దొరికిందా? అరే ఇవ్వతారా? అయ్యా తినేం కావు మరి అన్నమైంది పచ్చడేసుకొని తినేం పచ్చడ మరి రండి పప్పు ఇది గుడ్డు మేకది, మేక గుడ్డు అంటే ఇది కనిగుడ్డు. పక్కేద్దాం. No, 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 no. ఒకసారి పిలుచుకున్నా గిరాకి ఇచ్చిందా? అది కూడా పంపించిన హార్వెస్టరా? ఈయనది ఉన్నది. ఇట్రా నేను చెప్తుందా, ఇట్రా చెప్తుందా. పెనకపల్లిలో చిలుగుల తిరుపతి అన్నాడు. చిలుగుల తిరుపతి దగ్గరికి పోతే ఆయనకున్న హార్వెస్టర్ 4 వీల్. నేను బురదాకి వెళ్ళా ఏం చూడదు, రొప్పుడే చైతి కాదు, టైరే టైరే కానీ 4 వీల్ అన్నాడు. ఆ రోడ్కే ఉంటాడు చిలుగుల తిరుపతి. సరే బాబు. ఇదే పట్టం వల్ల గవర్నమెంట్ దవాఖానా స్కూలా పడికాడ అయితే ఇస్తారు మరి. పట్టం అంటే ఇదే కానీ ఎక్కువ శాతం అక్కడ పడికాడ వేస్తారు. నరం దీనికే ఉంటే మస్తు ఉంటుంది టేస్ట్. అందుకే ఈ నరం దీనికే ఉంచుతాం. ఇదొకటి మేక తలకాయ అనేది చాలా బాగుంటుంది. అంత వీడియోలో కూడా మీరు చెప్పిన మేక తలకాయ అనేది మామూలుగా మనం మొక్కల కోసం మెత్తటి మొక్కల కోసం వదిలేము. ఇది మంచిగా సూప్ పెట్టుకొని తింటే ఒక విధంగా ఉంటుంది అట్లన్నమాట. ఇది మేము ఎప్పుడు కానీ మంచిగా సూప్ వచ్చే విధంగానే పెట్టుకొని తినాలి. ఎందుకంటే ఇది తలకాయ మొక్కలు అనేది మన
ఫ్రైకి పనిచేయదు ఎక్కువ తిన్నారా. ఫ్రైకి అనేది మనకి ఎక్కువ మాత్రం పనిచేయదు. సూప్ ఉండాలి. సూప్ తోటే ఇది మనకు మంచిగా వస్తుంది. ఇవాళ మనకు ఈ వీడియోలో తలకాయ కటింగ్ ఎట్లనో కాకుండా మళ్ళీ ఇంకోటి కర్రీ కూడా ఎట్లా చేయాలనేది మీకు చూపిస్తా. ఈ 4వ కాలు ఇది అయిపోతే తలకాయ కొట్టినట్టు అయిపోయినట్టు. తలకాయ కొట్టుడు అయిపోయినట్టు. తలకాయ కొట్టుడు ఏముంది, ఎట్లయినా కొట్టుకొని తినచ్చు. కానీ కాకపోతే నువ్వు కొట్టే విధానం నీకు నచ్చాలి. నువ్వు కొట్టే విధానం నీకు నచ్చితే నీకు తినబుద్ధి అవుతుంది. అట్లా అన్నట్టు నీ కొట్టు నీకు నచ్చదు తినబుద్ధి. వాస్తవానికి ఏంటంటే ఈ రోజు కటింగ్ చేసి మాంసం అసలు ఇంట్రెస్ట్ అనేది పోయింది. మాంసం అనేది ఎక్కువ తినాలనిపించేది. ఓకే, మనం కొట్టింది అయితే అయిపోయింది. ఈ యొక్క 4 కాళ్ళకు 4 ఇప్పించాను. కొద్దిగా చిన్నగా చేసుకుంటాం. అది కాకపోతే నేనైతే మీడియంగా ఇంత పెద్దగా ఉంచిన. అంటే మామూలుగా మా ఇంట్లో పిల్లలు 4 ఉన్నారు. పిల్లలకి ఎక్కువ ఇద్దామన్నట్టు పెట్టేద్దాం. ఇంకా ఇది మెదడు. దీనికి మెదడు అయితే ఇంత తెలియదు, పిచ్చి మీద కావచ్చు. ఆకులు బాగా మేలేదేమో తెలియంది. మనం దీన్ని కాటకేసుకుందాం. కాటకేసుకొని చూద్దాం ఎంతైనా. ఇక్కడ నేను కొట్టేశాను. దీన్ని తీసి సీదా కాటకిద్దాం. అంటే 5 గ్రాముల తక్కువ 2 కిలోలు అయిందండి తలకాయ ఇది. ఓకే, నీట్గా వండేద్దాం దీన్ని.